ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మను మీ కుటుంబాలని నిండారుగా దీవించునుగాక. ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు వాగ్దానం కొరకు మనం కనిపెడుతున్నాం కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 52:6 మనం చూస్తే, నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. ప్రభు యొక్క నామాన్ని మనం తెలుసుకోవడం అంటే రుచి చూచి హృదయపూర్వకంగా తెలుసుకోవడం, అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని లేఖనాలను మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, నా జనులు నా నామమును తెలుసుకొందురు. ఎలా తెలుసుకుంటారు ఆయన నామాన్ని అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. దేవుణ్ణి రుచి చూచి తెలుసుకుంటారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని లేఖనం సెలవిస్తుంది కదా. ఆయన ఉత్తముడు, ఆయన పురుషోత్తముడు, ఉన్నతమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనము రుచి చూచి అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకొనుటే అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. అందుకని నా జనులు నా నామమును తెలుసుకొందురు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు అబ్రహాముకు తను తాను పరిచయం చేసుకున్నాడు. నేను నీ దేవుడని యెహోవానని చెప్పాడు. తర్వాత అబ్రహాముకు తాను పరిచయం చేసుకుంటూ 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి కలిగిన దేవుడును అనేటువంటి మాటని అబ్రహాముకి ప్రభు తెలియజేశాడు. దేవుడు తాను రివీల్ చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ జనులు ఆయనను అనుభవపూర్వకముగా ఆయనను అనుభవించి, దావీదంటాడు, దేవా నీవే నా దేవుడవు అనేటువంటి మాటలు తెలియజేశాడు. ఇవన్నీ కూడా ఎలా చెప్తున్నారంటే వారు అనుభవించి చెప్తున్నారు. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు అనేటువంటి మాటలు దేవునిని అనుభవించి ఆ అనుభవపూర్వకంగా ఈ విషయాలని వారు తెలియచేయగలిగారు. నీవు నేను కూడా దేవునిని అనుభవించగలుగుతున్నామా? దేవుణ్ణి మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా? ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి నీవు ఏదో ఆదివారం వచ్చాను వెళ్ళాను అన్నట్లుగా ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాము వచ్చాము అన్నట్లుగా ఉంటే కుదరదు. దేవునిని అనుదినము మనము అనుభవించే రీతిగా ఉండాలి. అందుకని అన్నాడు, నా జనులు వారు తెలుసుకుంటారు, నేనే యెహోవానని తెలుసుకుందరు, నేనే దేవుడినని వారు తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. వారు అనుభవించి అనుభవపూర్వకంగా నన్ను గ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు గ్రహించగలిగావా? ఏదో వెళుతున్నాను వస్తున్నాను, మా తల్లిదండ్రులు బాధపడలేక వెళుతున్నాను, దేవుని సేవకులు బాధపడలేక వెళుతున్నాను అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయ ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో వెళ్ళటం రావటం కాదు, కానీ దేవునిని అనుభవించగలుగుతున్నావా? ప్రభు సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఏదో వచ్చాను వెళ్ళాను అన్నట్లుగా ఉండటం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేవు, నీ జీవితంలో దీవెనను నువ్వు పొందుకోలేవు. కానీ దేవునిని నీకు నీవుగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నువ్వు చేసినప్పుడు, ప్రభువు నా జీవితంలో ఈ గొప్ప కార్యాలు చేశాడు, ప్రభువు నా జీవితంలో ఇక ఉన్నతమైనటువంటి మేళ్లను చేశాడని నువ్వు ఎప్పుడైతే ప్రభువుని గుర్తించగలుగుతావో, దేవునిని అనుభవపూర్వకంగా నువ్వు ఆరాధించడం నేర్చుకుంటావు, దేవుని స్తుతించడం నేర్చుకుంటావు. అందుకనే ప్రభు అంటున్నాడు, నా జనులు నా నామమును తెలుసుకొందురు అనేటువంటి మాటను. తెలుసుకోవడం అంటే అనుభవించి దేవునిని ఆరాధించుట. కనుక మనం దేవునిని ఆరాధించే అనుభవాలకు వెళ్ళాలంటే ఆయనను మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూచి మనం తెలుసుకుని దేవుని స్తుతించినప్పుడు మన జీవితాలు ధన్యకరంగా మలచబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవాన్ని గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో నీ మాటలు మేము వినటానికి నీ కృపనిచ్చావు. విత్తబడిన మాటలు నీరు కట్టండి, ఫలింపచేయండి. నేను ఇదిగో నిన్ను అనుభవించి మేము తెలుసుకుని ముందుకు సాగే కృప భాగ్యాన్ని మాకు దయచేయమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.